నా భర్త చనిపోయినాడు, నేను అన్యురాలిని, దేవుణ్ణి ఎరిగిన ఒక వ్యక్తి నేను పెళ్లి చేసుకున్నాను, అతను చనిపోయిన తర్వాత ఆ దేవుడు నాకెందుకు, ఆ కుటుంబం నాకెందుకు, ఆ దేశం నాకెందుకు అనుకుని ఆమె వెనుక తిరిగి వెళ్ళిపోలేదు. ఒక్కసారి వాక్యం ఏం సెలవిస్తుంది, నాగటిపై చేయి వేసి వెనుక తిరిగి చూడకుండా దేవుని వెంబడిస్తే మనకు ఏ మేలు ఆయన చేయక మానడని వాక్యం సెలవిస్తుంది కదా. అలాగా ఆమె దేవుని వైపు తిరిగిందా, దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడిందా, దేవునితో నిబంధన చేసుకుందా? ఆ నిబంధన మీరడానికి ఆమె ఇష్టపడలేదు. దేవుని అర్థం చేసుకుంది. దేవుని అర్థం చేసుకుని ఇంత గొప్ప దేవుని నేను కోల్పోను, నా భర్తను నేను కోల్పోవాల్సి వచ్చినా, నా సంతోషం నేను కోల్పోవాల్సి వచ్చినా, నా కుటుంబాన్ని కోల్పోవాల్సి వచ్చినా, నేను నా జీవితంలో ఏమి కోల్పోయినా ఇంత గొప్ప దేవుని మాత్రం నేను కోల్పోను అని ఒక తీర్మానం గట్టిగా తీసుకుంది. అందులో నిలబడింది కాబట్టి ఆమె అంతగా హెచ్చింపబడింది. మనం ఈరోజు ఏ శ్రేష్టమైనది కోల్పోయినా దేవుని మాత్రం కోల్పోవద్దు. మనం దేవుని గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే ఆయన మనల్ని చేరదీస్తే, రూతు ఎక్కడో ఉండవలసిన మోయాబీయురాలు కానీ ఆమె ఇప్పటికీ ఇశ్రాయేలులో ఆ చరిత్రలో వంశావళిలో ఇప్పటికీ నిలిచి ఉంది. యేసు యొక్క వంశావళిలో ఆమె చేర్చబడింది. ఎంత గొప్ప భాగ్యం కదా. అలాంటి భాగ్యము మనం ఊహించని, ఆలోచించని, మన ఊహకు అందనటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించుటకు ఆయన సామర్థ్యం ఉన్న దేవుడై ఉన్నాడు, సమర్థవంతుడై ఉన్నాడు.